ఎవడైతే లబ్ధి పొందాలని చూస్తాడో వాడే మనుషులను కులాల వారీగా మతాల వారీగా విభజిస్తాడు. అరే మనుషులందరూ ఒకటే రక్తము ఒకటే జాతి అనేది మర్చిపోతే ఎలా? అందరికీ నమస్కారం. నేను మీ బాలమురళీకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రజెంట్ అయితే ఈ రైడ్ అయితే వచ్చి నెల్లూరులోని బారాషాహి దర్గాని అయితే విజిట్ చేయబోతున్నాము. ఆఫ్టర్ 1 year తర్వాత లాస్ట్ ఇయర్ అయితే రొట్టెల పండుగలు అయితే మనము విజిట్ చేసాము. ఈసారి కూడా ఈ రొట్టెల పండుగను అయితే మనము షూట్ చేయబోతున్నాము. ఆల్రెడీ రొట్టెల పండుగ అనేది ఇవాళ మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే 2024 జూలై 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా నెల్లూరులో రొట్టెల పండుగ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ డేనే మేము షూట్ చేసి పెడదాం అనుకున్నాము. అందుకనే మేము మా ఫ్రెండ్స్ మేమందరం కూడా కలిసి వెళ్తున్నాం అనమాట. ఈ రైడ్ అయితే వచ్చి అరౌండ్ ఒక 60 kilometers అయితే ఉంటుంది. అంటే మనము తాడిపర్తి, సంగము, బుచ్చి మీదుగా నెల్లూరుకి అయితే చేరుకుంటాము. మనం లాస్ట్ టైం కూడా రొట్టెల పండుగను అయితే విజిట్ చేసాము. ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చూడకపోతే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి, ఓకేనా? ఈ రొట్టెల పండుగ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంతా కూడా చాలా ప్యాక్డ్గా ఉంటుంది అనమాట. హోటల్స్ కానీ ఎవ్రీథింగ్ ఏమీ దొరకవు అసలు. ఇక్కడి నుంచి వెళ్ళే ప్రతి కారు కూడా అబౌవ్ 90% వరకు కూడా రొట్టెల పండుగకే వెళ్తాయి అనమాట. అంత ఫేమస్ అనమాట. దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు అయితే వస్తారు ఈ రొట్టెల పండుగకి. ఎలా ఉంటుందో మీరు కూడా చూద్దరు పండి, అసలు ఎంత హడావిడిగా ఉంటుందో. అరౌండ్ ఒక 10 minutesలో మనం బుచ్చికి కూడా చేరుకుంటాము. అక్కడి నుంచి అట్లేదన్నా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఒక గంట వేసుకున్నా కూడా 4 ఈజీగా పడుతుంది అనమాట. మనం జొన్నవాడ రూట్ అయితే మళ్ళీ షిఫ్ట్ అయ్యాము. మనం బుచ్చిరెడ్డిపాలెం నుంచి నెల్లూరు అనేది రూట్ అనేది చాలా ట్రాఫిక్ అయితే ఉందంటున్నారు. అందుకే మళ్ళీ జొన్నవాడకి డైవర్షన్ తీసుకొని జొన్నవాడ నుంచి మళ్ళీ నెల్లూరుకి అయితే ఇక్కడి నుంచి డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం మనం. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలబ్బా, మన దేశం అనేది అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కలిస్తేనే ఇండియా అయితే అయింది. అంతేగాని ఒక మతం కలవకుండా ఇండియన్స్ అయితే అవ్వలేదు, ఒక కులం కలవకుండా ఇండియన్స్ అయితే అవ్వలేదు. ఎవడైతే లబ్ధి పొందాలని చూస్తాడో వాడే మనుషులను కులాల వారీగా మతాల వారీగా విభజిస్తాడు. అరే మనుషులందరూ ఒకటే రక్తము ఒకటే జాతి అనేది మర్చిపోతే ఎలా? ఎండ్ ఆఫ్ ది పాయింట్ నేను చెప్పేది ఏదైనా ఉంది అంటే మనుషులందరూ ఒకటే, ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా. మన ఛానల్ యొక్క ఇంటెన్షన్ మెయిన్ ఏదైనా ఉంది అంటే మన ఇండియాలో ఉన్న కల్చరు అంటే మొత్తం సాంప్రదాయాలు కానీ ఆచార వ్యవహారాలు కానీ అలవాట్లు కానీ మొత్తం కూడా నేను రాబోయే 20 years లోపలైతే మేము ప్రజెంట్ చేయాలనుకుంటున్నాము ఈ ఛానల్ ద్వారా. ఇకపోతే రొట్టెల పండుగ గురించి మాట్లాడాలి అంటే ఎవరైనా కూడా మీ కోరికలు కానీ ఏదన్నా నెరవేరాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ రొట్టెలు కానీ పట్టుకుంటే వాళ్ళ కోరికలు అనేవి నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం అన్నమాట. శ్రీ ఆంజనేయం. ఈ నెల్లూరులో ఉన్నటువంటి రొట్టెల పండుగ ముస్లిం మత పెద్దలు చేస్తున్నప్పటికి కూడాను దాదాపుగా వచ్చే భక్తుల్లో 70% హిందువులు అనే వాళ్ళే ఉంటారు. ఇంకేంటైతే మరి ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినట్టున్నాము. డైరెక్ట్గా రొట్టెల పండుగ ఫెస్టివల్ అయితే కలుసుకుందాం, వచ్చేయండి. మరి కనీసం ఈ ట్రాఫిక్కి గోపురం కూడా ఆన్ చేసేదానికి లేకుండా పోయింది. అమ్మని అమ్మ, ఇక్కడ కూడా క్లోజా? ఏంది ఇది? ఒక 1/2 kilometer ఉంటుంది ఆడ నుంచి. ఆడ నుంచి బైకులు కూడా పోవు నాకు తెలిసి, మ్యాక్స్ ఉందో లేదో తెలియదు.
ఇది నా దేశం. ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో భాషలు, ఎన్నో వర్ణాలు, కానీ అన్ని మతాలను, అన్ని కులాలను ఏకం చేసే సర్వమత సామరస్యాన్ని తెలిపే పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన ఈ బారాషాహీ దర్గా మన నెల్లూరులో ఉండటమే కాక ఇది సర్వమత సమ్మేళనానికి ఈ దర్గా ఒక మచ్చుతొనకగా నిలుస్తుంది. అలాంటి ఈ దర్గాను మీరు చూసేయండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులోని దర్గా మిట్టలో గల బారాషాహీ దర్గా. ఈ దర్గా గంధ మహోత్సవంలో జరిగే రొట్టెల పండుగకు సుమారు 50 లక్షల మంది భక్తులు కులమతాలకు అతీతంగా రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేకత. మరి ఈ బారాషాహీ దర్గా యొక్క స్థల పురాణాన్ని ఒకసారి చూసినట్లయితే, బారా అంటే 12, షాహీద్ అంటే అమరవీరులు అని అర్థము. అలానాడు 1651 సంవత్సరంలో సౌదీలోని మక్కా షరీఫ్ నుండి 12 మంది వీరులు సంచరిస్తూ భారత్కు చేరుకున్నారు. అదే సమయంలో కర్ణాటకలో హైదర్ అలీ పరిపాలన, నెల్లూరులో నవాబుల పరిపాలన ఉండేదని చరిత్ర తెలియజేస్తుంది. అదే సమయంలో తమిళనాడులోని వాలాజార్ రాజులపై దండెత్తడానికి బీజాపూర్ సైన్యం బయలుదేరింది. వారితో పాటు మక్కా నుంచి వచ్చిన వీరులు కూడా కలిసి అడుగులు వేయడం జరిగింది. వారందరితో కలిసి వాలాజాకు గుర్రాలపై నెల్లూరుకు వెళుతుండగా గండవరం వద్ద తమిళనాడు సైన్యం ఎదురైంది. గండవరం సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో 12 మంది వీరుల తలలు అక్కడే నేలకు రాలాయి. ముండేలు మాత్రం గుర్రాలపై నెల్లూరులోని స్వర్ణాల చెరువుకు చేరుకున్నట్లు చరిత్ర తెలియజేస్తుంది. ఆ చెరువు దగ్గరే దుస్తులు ఉతికే రజక దంపతులకు ఒక రోజు రాత్రి మృత వీరులు స్వప్నంలో వచ్చి, అప్పటి నెల్లూరును పరిపాలిస్తున్న ఆర్కాట్ నవాబు గారి భార్య అనారోగ్యంతో ఉందని, మా శవాలు కలిసిన మట్టిని ఆమెకు తిలకంగా దిద్దితే ఆమె అనారోగ్యం నయమవుతుందని కలలో చెప్పారట. రాజు కూడా దీనికి అంగీకరించడంతో కొంతకాలానికి ఆమె అనారోగ్యం కూడా నయమవ్వడం జరిగింది. ఆ తరువాత కాలంలో రాజు రాణివారు ఈ చెరువు ప్రాంతానికి చేరుకొని మత ప్రచారకులు మట్టిలో కలిసిన ప్రాంతంలోనే వీరికి దర్గాలు కట్టి పూజించారు. ఇలా పూజలు చేస్తున్న సమయంలో తమతో పాటు తెచ్చుకున్న రొట్టెలను తిని మిగిలిన వాటిని అక్కడి వారికే పంచిపెట్టేవారట. ఇలా భక్తి శ్రద్ధలతో ఆ అమరవీరులను ప్రార్థించడం, రొట్టెలను పంచుకోవడం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఆనవాయితీలా జరుగుతుంది. ఈ ఆనవాయితీకి సుమారు 3 శతాబ్దాల చరిత్ర ఉంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి వచ్చిన ఎంతో మంది భక్తులు ఈ దర్గాను సందర్శిస్తారు. కోరిన కోరికలను తీర్చే పండుగగా ఈ రొట్టెల పండుగ ఖ్యాతిని అందుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? 2024 జూలై 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగే రొట్టెల పండుగలలో పాల్గొని రొట్టెలు పట్టుకొని మీ కోరికలు తీర్చుకుంటారని ఆశిస్తూ మీ బాటసారి బాలు. ఇప్పుడైతే రొట్టెలు మార్చిన ప్లేస్కి అయితే వచ్చాము. స్వర్ణాల చెరువు అన్నట్టు ఇక్కడైతే రొట్టెలు మార్చుకుని తమ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం. అది కూడా మీకు 1 by 1 క్లిప్ అయితే ట్రై చేస్తాం. ఓకేనా? అందరికీ నమస్కారం. నా పేరు మహేష్ కుమార్. మాది నెల్లూరు జిల్లా, నెల్లూరు. గత ఒక 5 సంవత్సరాలుగా ఈ బారాషాహీ దర్గా రొట్టెల పండుగ వస్తున్నాము. మాకెంతో మత విశ్వాసాల నమ్మకం ఉంది. మేము ప్రతి సంవత్సరం వచ్చి దర్గా దర్శించుకొని ఇక్కడ రొట్టెల పండుగని బాగా ఘనంగా చేస్తున్నారు. ప్రతి ఏటు ఈసారి ఇంకా బాగా ఘనంగా చేస్తాను. ఈ సంవత్సరం నేను చదువు రొట్టి, ఉద్యోగ రొట్టి, ఆరోగ్య రొట్టి వదిలి మళ్ళీ పట్టుకున్నాము. ప్రతి సంవత్సరం వచ్చి ఆ దర్గాను దర్శించుకొని మా కోరికలు కోరుకొని మళ్ళీ చదువు రొట్టి, ఉద్యోగ రొట్టి, ఆరోగ్య రొట్టి పట్టుకున్నాము. ప్రతి సంవత్సరం వచ్చి చేసుకుంటాము. అలాగే ఎవ్రీ ఇయర్ నాకు తెలిసిన వాళ్ళకి మా ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చి రొట్టెలు వదిలి మళ్ళీ పెట్టి మాకు ఎంతో నమ్మకం కలిగింది. అందుకని ప్రతి ఏటా వచ్చి మేము దర్శించుకొని ఈ రొట్టెల పండుగని బాగా పూజించుకుంటాం. నా పేరు అర్ఫాత్ హుసేను. మా బిఎఫ్టి టీం అన్నదానం కార్యక్రమము చేస్తున్న మన ఫ్రెండ్స్ అందరూ తాసీన్ అహ్మద్, అజీజు, జియా ఖాను, తర్వాత మా మిత్రులు అందరూ నవీదు, తర్వాత అక్రము, ముజ్జు,
తర్వాత కొంతమంది సభ్యులు ఉన్నారు, ఫ్రెండ్స్ అందరూ కలిసి గత 15 సంవత్సరాలుగా బారాషాహి దర్గాలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఒక టీమ్గా ఏర్పడి BFTగా అంటే బెస్ట్ తాంఖానా అని, బారాషాహి దర్గా బెస్ట్ తాంఖానా అని పేరు పెట్టుకొని అందరి సహకారంతో ఫ్రెండ్స్ అందరూ దానిపైన అందరూ డబ్బులు పెట్టి అందరూ తమ పనులను వదిలిపెట్టుకొని అందరూ బారాషాహి దర్గా పైన ప్రేమతో వచ్చిన భక్తులకు అన్నదానం చేయాలని, వాళ్ళ అన్నం తినేదానికి పూర్తిగా సహకరించాలని, వాళ్ళు బాగుండాలని చెప్పేసి వాళ్ళ కోసం గత 15 సంవత్సరాలుగా మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి పూట 10,000 మందికి అంటే రోజుకి ఒక 20,000 మందికి భోజనము తయారు చేసి అందరం ఫ్రెండ్స్ అందరము పనిచేసి కష్టపడి చేస్తున్నాం. ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్ అయితే జరిగింది. ప్రమోషన్ రొట్టి కావాలని మా దగ్గరికి వచ్చారు. మా ఫ్రెండ్ అయితే ఒకడు ఉన్నారు, ఆయన ఇన్స్టాగ్రామ్స్లో ప్రమోషన్ చేస్తాడనమాట. ప్రమోషన్ పవన్ చేస్తారని చెప్పాను. ఆ ప్రమోషన్ రొట్టి కాదు, ఉద్యోగంలో ప్రమోషన్ రొట్టి కావాలన్నారు. ఇది ఫన్నీయెస్ట్ మూమెంట్ మా ఇంట్లో. ఐ హోప్ ఈ క్లిప్స్ అన్ని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో పాటు కొంతమంది తెలిసే విధంగా అయితే ట్రై చేయండి. మరి నేను మీ బాలమురళి కృష్ణ సైనింగ్ ఆఫ్.